యేసులో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడా. ఈ సంతోషం ఎలాంటిదో తెలుసా? చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. ప్రైజ్ ది లార్డ్. అయితే మొత్తానికి కొంతమంది వాడి భ్రమలోకి వెళ్ళిపోకుండా, ఇంతకు మునుపాడు భ్రమల్లో పడిపోయే కదా మొదటి రెండవ రాకళ్ళు ఎత్తబడలేంది. అమ్మో మరలా వాడు ఉచ్చులో పడకూడదని చెప్పి ప్రాణం కోల్పోవటానికి కూడా కొంతమంది సిద్ధపడి మొదటి శ్రమల కాలంలో కొన్ని 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 వేల మంది హతసాక్షులైపోతారు. మొదటి తిరిగి కోల్పోయాం, రెండవ దాన్నైనా మనం కాపాడుకోవాలని చెప్పి ఆ 3.5 సంవత్సరాలు ప్రాణాన్ని బిగబెట్టి కరువు వచ్చిన, ఖడ్గం వచ్చిన, వస్త్రహీనత వచ్చిన, మరణం వచ్చిన, ఆకలి దప్పులు వచ్చిన ప్రభు కొరకు సాక్షులుగా నిలవబడతారు. ఆ 3.5 మొదటి శ్రమల కాలంలో హతసాక్షులైన వారిని హతసాక్షులైన వారు కొనిపోబడతారు. ఇదే మృతుల పునరుద్ధానములో ఉన్న 3వ వరుస. ప్రతివాడు, అది మర్చిపోవద్దు, ప్రతివాడు. దీని గురించిన రెఫరెన్స్ చెప్తాను, జస్ట్ రాసుకోండి. అది చదవాలంటే నా నిర్ణీత సమయంలో నేను దాన్ని కంప్లీట్ చేయలేను. 6వ అధ్యాయం, ఇందాక చెప్పిన విషయాలన్నీ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, చుక్కలు చుక్కలు కలిగిన గుర్రం, అది అంతా రైట్. ఇప్పుడు మొదటి శ్రమల కాలంలో హతసాక్షులైన వారి వివరాలు ఒకవేళ మీకు రైట్, యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 19వ వచనం వరకు అవసరమైన మాటలు మాత్రం నేను చదువుతాను. ఒకసారి మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా, యేసయ్యకి మహిమ కలుగును గాక. 9వ వచనం, తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. 13వ వచనం చూడండి. పెద్దల్లో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎక్కడి నుంచి వచ్చితిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. యేసయ్యకి మహిమ కలుగును గాక. గమనించండి నా వైపు. కొన్ని లెక్కింప సఖ్యము కాని జనసమూహం ఏ వస్త్రాలు వేసుకొని కనపడ్డారట? అందరూ చెప్పాలి, ఏ వస్త్రాలు వేసుకొని కనపడ్డారట? అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని అంటే, వీళ్ళు మహాశ్రమలలో రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళయ్యా అంటారు. నేను ఎరిగినంత వరకు రైట్, సంఘం ఎత్తబడిన తర్వాత ఆ తర్వాత పునరుద్ధానపు వరుస ఏదయ్యంటే, మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో సాతాను ముద్ర వేసుకోకుండా దేవునికి సాక్షులుగా నిలవబడిన వారు 3వ వరుసలో ఎత్తబడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజించాం. ఏంటి శ్రమల కాలం? అందరూ చెప్పాలి పెద్దగా. అంటే చూడండి ఒక మాట, ట్రయల్ పార్టీయే ఈ రేంజ్లో ఉంటే, శ్రమల కాలమే ఈ రేంజ్లో ఉంటే అసలు సినిమా. శ్రమలు చూస్తేనే అయ్యా ఇంట్లో 6 ఉంటే 6 6 బీపీ గింజలా, మా ఊడు ముద్ద కూడా సరిపోదు కదయ్యా అని అన్నాను. చూసారా అయ్యా, తాగటానికి మనిషికే గుక్కనే గ్లాసు నీళ్లు కావాల్సి వస్తే ఇంటిళ్ళపాది వంటలు కానీ బట్టలకు కానీ తాగటానికి కానీ అన్నిటికీ కలిపి గ్లాసు నీళ్ళ. అయ్యో వినండి, ఇది శ్రమల కాలంలో జరిగేది. ఆ తర్వాత రాబోయే కాలం ఏదో తెలుసా? అది పెద్దగా, అది మహా అంటే మహాలాగే చెప్పాలమ్మా. శ్రమల కాలమే ఎంత భయంకరంగా ఉంటే మహాశ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్క మాట మీకు అర్థం కావాలంటే, మొదటి శ్రమల కాలం 3.5 years ఇంకా పూర్తి కాలేదు. 3.5 years పూర్తి కాకపోయే లోపు సెకండ్ హాఫ్ 3.5 years ప్రారంభం కాబోతూ ఉంటే, ఇంకా ప్రారంభం కాలేదు, ఇది ప్రారంభం కాబోతుందన్న సంగతి దేవదూతలు పరలోకం అంతా ఎరిగి అర్ధగంట సేపు పరలోకంలో మౌనమైపోయారంట.
½ నిశ్చేష్టులైపోయారట. అయ్యో, ఈయన గొర్రెపిల్ల అనుకున్నాం, సాధువు అనుకున్నాం, సాత్వికుడు అనుకున్నాం, క్షమించేవాడు అనుకున్నాం, సహనశీలు అనుకున్నాం. ఈయన గొర్రెపిల్ల మాత్రమే కాదు, తీర్పు తీర్చే యోధా గోత్రపు కొదమ సింహం. గొర్రెపిల్ల ఉగ్రతను ఎవడు తట్టుకోగలడు? ఎంత భయంకరమైన ఉగ్రత రాబోతుందా అని తర్వాత శ్రమల కాలంలో రాబోతున్న ఉగ్రత దేవదూతలు ఎరిగి అర్ధగంట సేపు పరలోకం నిశ్శబ్దమైపోయిందట. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఇంకా రెండవ శ్రమల కాలం ప్రారంభం కాలేదు, మహాశ్రమల కాలం ప్రారంభం కాలేదు. 9వ అధ్యాయం 12వ వచనంలో ఉంటాయి ఈ విషయాలు. సరే, 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఎంతసేపు అండి? పరలోకం నిశ్శబ్దంగా ఉంటుందా? ఎప్పుడు గాన ప్రతిగానాలు చేస్తా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని దివారాత్రులు గాన ప్రతిగానాల చేత ఆరాధనతో పరలోకం నిండుకుంటుందా? నిశ్శబ్దంగా ఉంటుందా? గాన, అందరు చెప్పాలి, గాన, పెద్దగా చెప్పాలి, గాన. సరిపోదు, గాన. ఎప్పుడెప్పుడు? నిరంతరం. బైబిల్ మాట చెప్పాలా? నిరంతరం అని నువ్వు కొత్త పదం పెడితే ఎట్లా తమ్ముడా? దివారాత్రములు అని రాసి ఉంటుంది. చెప్పండి, ఎప్పుడెప్పుడు? దివారాత్రములు, గాన ప్రతిగానం. గాన, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దీన్ని ఏమంటారు? గాన. నిరంతరము ఆరాధనతో నిండుకుంటుంది పరలోకం. ఆరాధనతో నిండుకునే పరలోకమే విస్మయం ఉండేటట్లుగా అర్ధగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ తర్వాత జరగబోయే భయంకరమైన ఉపద్రవ కాలాన్ని దేవదూతలు పరలోకం చూసి గడగడగడగడమని వణుకుతున్నారు. మీలో చాలామంది బైబిల్ ఎరిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన తాను ఇది చెప్తారు. ఒక ఆయన బైబిల్లో గంట సేపు నిశ్శబ్దం అయిపోయాడు, ఏం మాట్లాడాల. అయ్యో, ఈయన జీవితంలో ఎంత భయంకరమైన సంఘటన జరగబోతుందా, అయ్యో. ఎవరైనా చెప్పండి, ఎక్కడుంది? నెబుకద్నెజరు ఆ చెట్టు నరకబడి ఈ భయంకరమైన పరిస్థితి రాబోయి నెబుకద్నెజరు చివరికి పిచ్చోడైపోయి మెంటలోడైపోయి అరణ్యంలోకి వెళ్ళి పశువులాగా గడ్డి మేయటం, పక్షిరాజులాగా గోళ్ళు రావటం, పశువుకు వచ్చినట్లుగా చర్మం రావటం, ఇలాంటిది నెబుకద్నెజరు జీవితంలో జరగబోతుందని కళ ద్వారా దానియేలు ముందుగానే ఆ కళ ద్వారా ఎరిగి అలాంటి ఘోరమైన సంభవం నెబుకద్నెజరు జీవితంలో జరగబోతుందని ఎరిగి గంట సేపు ఏం మాట్లాడాలో అర్థం కాక కుంగిపోయాడటండి. చూడండి ఆ మాట కూడా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. తమ్ముడు త్వరగా. అందుకు బెల్తెషాజరును దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము నుండి. ఎంతసేపు? పరలోకంలో ఎంతసేపు? దానియేలు ఎందుకు ఇక్కడ విస్మయం చెందాడు? అందరూ చెప్పాలి, ఎందుకు విస్మయం చెందాడు? ఇప్పుడు ఏమండి, మన గ్రామాల్లో అనుకోండి, ఒక ఆయన కుబేరుడు, కోట్లకు పడగెత్తినవాడు. మనం చూసినప్పుడు రోల్స్ రాయల్ కార్, ఈ చేతికి బ్రాస్లెట్, ఈ చేతికి బ్రాస్లెట్, మెడలో పులిగోర్లు. ఇక మనిషి చూస్తే గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కిలోకు తక్కువ బంగారం వేసుకున్నాడు. అంత ఘనంగా కోటీశ్వరుడుగా కనపడినవాడు ఓ 10 సంవత్సరాల తర్వాత మనం చూసాం అదే గ్రామంలో భిక్షాటం చేస్తూ, భిక్షాందేహి, అయ్యా మొత్త అన్నం పెట్టండి అయ్యా అని అడుక్కుంటా వచ్చా. ఆ అడుక్కునే పరంపరలో మన ఇంటికి వచ్చి అడుక్కున్నాడు అనుకో, సార్ విస్మయం చెందుతాం కదా.
పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు విస్మయం చెందుతాం కదా, సరిగ్గా అర్ధగంట సేపు పరలోకం మౌనమైపోయిందట. బాబోయ్, మహాశ్రమల కాలం ఇంత ఘోరంగా ఉంటుందా? దైవజనమ, ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక్క మాట చెప్తాను. ఈ తర్వాత వచనాలు మనం చూస్తే ఈ బాధ భరించలేక, విచిత్రం చూడండి, ఈ బాధ భరించలేక ఈ బతికే కంటే సస్తే పోయింది కదా అని వాడు ఊరేసుకుంటాడు. ఏం వేసుకుంటాడు? ఊరేసుకున్నప్పుడు మెడకేం చుట్టుకుంటాడు? తాడు చుట్టుకుంటాడు. ఆ ఉరి బిగబడినప్పుడు సహజంగా నాలుకేమైపోద్ది? కళ్ళు ఏమైపోతాయి? కళ్ళు బయటకు వస్తే, నాలుగు బయటకు వస్తాయి, కానీ ప్రాణం మాత్రం పోదు. చావును కోరుకుంటాడు, కానీ బైబిల్ ఏమని రాసిందో తెలుసా? నేను సావాలి 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 సావాలని సావు కొరకు పరిగెత్తుతూ ఉంటే సావు అంటదట, నేను నీ దగ్గరికి రానుగా, నేను నీ దగ్గరికి రానుగా, టచ్ మీ నాట్ అన్నట్లు పరిగెత్తుతూ ఉంటుందట. వీడికి తెలియగా చూడండి, ఈ బతికే కంటే నేను చచ్చిపోతే మంచిదని ఉరేసుకుంటాడు. ఇక ఉరేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? ప్రాణం బాదు. ప్రాణం బాగపోయినా కళ్ళు మాత్రం బయటకు వచ్చి ఉంటాయి, నాలుగు మాత్రం బయటకు వచ్చి ఉంటాయి. ఇక వాడు బతికినంత కాలం ఆ రూపం చూపించలేదు, ఎందుకంటే వీడియో వెళ్ళిపోతుంది కదా. రైట్, చూడండి, నాలుగు బయట పెట్టి, కళ్ళు బయట పెట్టి తిరుగుతా భార్యని మొత్తం అన్నం వేయండి అని అడిగాడు అనుకో, అయ్యా నువ్వు వెళ్ళిపోయా ఈ ఇంట్లో నుంచి, నీ ముఖం చూడలేకపోతున్నానయ్యా, నిన్ను చూస్తే నాకు భయం కలుగుతుందయ్యా, నువ్వు మనిషి వద్దయ్యా, నువ్వు అర్థం కావట్లేదయ్యా, అయ్యా విడవబడితే అంత ఘోరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏ విధము చేతనైనా అతి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని సంఘం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే డాగు మత్స ముడతలేని నిష్కలంకమైన జీవితం దేవుని కొరకు సంఘం చేయాలి. గట్టిగా చెప్తే ఆమేన్. అలా చేయగలిగితే రెప్పపాటు కాలంలో ఎత్తబడతాం. ఈ బాధ నేను భరించే కంటే నేను చచ్చిపోతే మంచిదని చెప్పి పెట్రోలు, డీజిల్, కిరోసిన్ తొందరగా చచ్చిపోదామని చెప్పి 3 కలిపి మీద పోసుకున్నాడు. ఒళ్ళు గాలిద్ది కానీ ప్రాణం పోదు. అసలు ఆ బాధ చూడండి, ఒళ్ళు గాలిద్ది కానీ ప్రాణం పోదు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఇక్కడ విచిత్రం చూడండి, ఇవన్నీ ప్రకటన గ్రంథంలో రాసి ఉంటాయి. వినండి. ఒళ్ళంతా కాలిపోద్ది, అరికాలు నుంచి నడినెత్తి వరకు శరీరం అంతా కాలిపోయి ఉంటుంది. ఇక చూడండి, చచ్చిపోడు, బతికే ఉంటాడు. కాలిని శరీరం అట్లా ముందొస్తే ఏ భర్త అయినా, ఏ తల్లిదండ్రులైనా ఆ పిల్లల్ని ఇంట్లో ఉంచుకోగలుగుతారా? సరే, ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయిలే, మారదామా అని అనుకుంటే విచిత్రం ఏంటో తెలుసా? ఆ రోజు మారు మనసు పొందటానికి ఎవ్వడికి అవకాశం ఉండదట. అక్కడ రాసి ఉంటుంది. వాళ్ళు ఈ బాధను భరిస్తా అవసరమైతే దేవుని తిట్టుకుంటారు, కానీ దేవుని నిందిస్తారు, కానీ పశ్చాత్తాపడాలనే మనస్సు ఇక వాళ్ళకి రాదు. ఎందుకో తెలుసా? కృపాకాలము దాటిపోయింది కనుక. ఏ కాలం దాటిపోయింది? దైవజనమా, నేను మొన్న చెప్పాను, గమనించండి. నోవాహు వాడప్పుడు చెప్పాలి, ఆ వాడకు గడి ఎటుంది గమనించండి. ఒక్కసారి తలుపేసిన తర్వాత ఓపెన్ చేయడానికి అవకాశమే లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కృప దొరికే కాలంలోనే నువ్వు మారాలి. దేవుడు నీతో మాట్లాడిన కాలంలోనే నీ బ్రతుకును దిద్దుకోవాలి. నీ పాపాన్ని గురించి చెప్పినప్పుడు, నీ బలహీనతను, నీ బుద్ధిహీనతను దేవుడు వాక్యం ద్వారా తెలియచేసినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు మారాలి. అందుకని వాక్యంలో ఒక మాట రాస్తుంది కదా, యెహోవా దొరుకు కాలమున ఆయన్ని వెతకండి. అంటే దొరకని కాలం కూడా ఒకటి రాబోతుందని కదా అర్థం. యెహోవా దొరుకు కాలమున వెతుకుడు అని అన్నాడంటే ఆయన దొరికేటప్పుడే వెతకండి. ఒక రోజు రాబోతుంది, వెతికిన ఆయన దొరకడు, పశ్చాత్తాపడిన ఆయన దొరకడు, ప్రలాపించిన ఆయన దొరకడు. గుండెలు బాదుకొని ఒక్క అవకాశం ఇవ్వని రొమ్ము కొట్టుకొని ఏడ్చిన కృపా గడియలు దాటిపోతే నువ్వు మారటానికి అవకాశం ఉండదు. దీనికి బైబిల్లో ఒక నిదర్శనం మీరు ఎరుగుదురు. ఏశావు ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నన్ను కనికరించు, తండ్రి నన్ను కనికరించని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ అంటాడు. ఒక్క ఆశీర్వాద వచనం, కొంచెం ఆ నరకంలో నుంచి తప్పించబడి ఒక్క ఆశీర్వాదపు వచనం ఒక్కటేమైనా ఉంటే అంటాడు తండ్రి, నో ఛాన్స్, టైమ్ ఈజ్ ఓవర్, నో ఛాన్స్. దైవజనమా, ఈ 2వ శ్రమల కాలంలో ఎలాంటి ఘోరమైన పరిస్థితే జరగబోతుంది. అందుకని దైవజనమా, అసలు నేనంట మొదటి శ్రమలకు కూడా మనం అప్పగించబడకూడదు.
ఆమేన్. పునరుద్ధానపు రెండవ వరుస యేసుక్రీస్తు తర్వాత వధువు సంఘం పునరుద్ధానంలో మన ముందుముగాక. అయితే ఈ మహాశ్రమల కాలంలో వాడు ప్రత్యేకంగా సైతాన్ గాడు యూదుల మీద టార్గెట్ చేస్తాడు, ఇజ్రాయేలీల మీద టార్గెట్ చేస్తాడు. అఫ్కోర్స్ వారికి ముద్రలు వేస్తాడు దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు ముద్రలు వేస్తాడు. అద్భుతం ఏంటంటే వీడు సైతాన్ గాడు. వీడు సైతాన్ గాడు, నో డౌట్. అబద్ధ ప్రవక్త వీడు. వీడు ఆదిగడ్డి సర్పమని వాళ్ళు గుర్తెరిగి వాడు దేవాలయంలోకి వచ్చి నిషిద్ధమైన వాటిని పెట్టిన తర్వాత వీడు అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు అని వాళ్ళు ఎరిగి మొత్తానికి వాడికి దూరంగా జరిగిపోతారు. వాళ్ళందరికీ ముద్ర వేస్తారు. దైవజనమా, ఈ కాలములో బలపరచడానికి పరలోకం నుంచి 2 సాక్షులు వస్తారు. 2 సాక్షులు. ఎవరెవరు అని మీరు చెప్పారు, నేను చెప్పలా. చాలామంది ఏమంటారంటే హానోకు, ఏలియా. చాలామంది చెప్పండి హానోకు. ఇంకొంతమంది ఏమంటారంటే ఏలియా, మోషే. ఎందుకు ఏలియా, మోషే అంటారంటే వచ్చిన 2 ప్రవక్తలట ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తారట, నీళ్లను రక్తంగా మారుస్తారట. పాత నిబంధనలో ఈ అద్భుతాలు చేసింది ఎవరు? ఆకాశం నుంచి అగ్ని కురిపించిందేమో ఏలియా గారు. నీళ్లను రక్తంలాగా మార్చిందేమో, ఈ తెగులు తెప్పించిందేమో మోషే. సో దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఏమంటారంటే నో డౌట్ వాళ్ళు మోషే, ఏలియాలు. వాళ్ళు చెప్పడానికి ఇంకొక ఆధారం ఏంటో తెలుసా? రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు, యేసుప్రభు ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఎవరెవరు వచ్చారు? సో దాన్ని పట్టుకొని మోషే, ఏలియా అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, లేదు, మోషే చనిపోయాడు, మనుషులందరూ ఒకేసారి మృతి పొందాలని లేఖనాల్లో రాయబడి ఉంది. మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి కొనిపోబడిన వ్యక్తులు ఇద్దరు. మొట్టమొదట ఆయన హానోకు, ఆ తర్వాత ఏలియా. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలని దేవుని యొక్క ధర్మ విధి కదా. ఆ 2 సాక్షులు హానోకు, ఏలియా అంటారు. మీరేమంటారు చెప్పండి అమ్మ, మీరు చెప్పండి తల్లి. అక్క మంజులక్క, మీరు ఏమంటారు? హానోకు, ఏలియా అంటారా, మోషే, ఏలియా అంటారా? నన్ను అడగండి, పర్లేదు, నన్ను అడగండి. ఏమండి, ఇట్లాంటి తలపోట్లు నేనేం తెచ్చుకోను. వాళ్ళు 2 సాక్షులని మాత్రం చెప్తా. ఎందుకు తమ్ముడా లేనిపోయినాయి ఏదో కొత్తవి చెప్తున్నానని చెప్పి జనాలు మతిపోగొట్టడం ఎందుకు? అరే మనకు అందినంత వరకు. ఏమండి, దేవుడు మోతేసిన మందస పెట్టి మోతేయబడే ఉండాలా. తెరిసేవా రహస్య స్థలాల్లో గడ్డలు వస్తాయి అంతే. దేవుడు రాయలేదు. సో వాళ్ళెవరు అనేది మనకు అప్రస్తుతం. కానీ ఒకటి ఖచ్చితం, 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. ఇది ఖచ్చితమా కాదా? దాన్ని పట్టుకుందాం. వీళ్ళట 3.5 సంవత్సరాలు భూమి మీద అద్భుతాలు చేస్తా, యూదులను బలపరుస్తా, ఇశ్రాయేలును బలపరుస్తా, బలమైన పరిచర్య వాళ్ళు చేస్తూ ఉంటారు. గమనించండి, సత్యవాది లోక విరోధి అనే ఒక సామెత ఉంది కదా. సత్యవాది గారికి చెప్పండి అమ్మా. సత్యవాది లోక విరోధి అని రాసి ఉంది కదా. ఈ సత్యవాదులకు వాళ్ళు విరోధులైపోతారు. ఎట్లా అవకాశం దొరికిద్దా సంపుదాం. వీళ్ళు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రవక్తలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాళ్ళు. మొన్న చెప్పాను ఇంకొకసారి, ఎందుకంటే ఇది యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత భవిష్యత్తులో చాలామంది చూస్తారు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం అనేది ఇప్పటికే ఇంత హైటెక్ కదా. శ్రమల కాలం అంటే యేసయ్య 2వ రాకడ జరిగి మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అంటే హైటెక్ కాదు, హైటెక్. ఏ టెక్ చెప్పండి? అంత హైటెక్లో ఈ ప్రవక్తలు ఏ బట్టలతో వస్తారో తెలుసా? గోనె పట్టలు ధరించి వాళ్ళు వస్తారట సేవకి. ఆ కాలంలో బ్యాచ్ ఏ బ్యాచ్? సూటు బూటు కోటు బ్యాచ్. ఆమెన్. సూట్ ఉంటేనే పాస్టరు, ఒక రేంజ్లో కనపడితేనే పాస్టరు. ఈ తెల్ల సొక్కాయలు వేసుకొని సాధారణ పేదలు. ఒక ఆయన చెప్తున్నాడు, మన చర్చికి వస్తాడు, అయ్యగారు గోడల మీద మీ పోస్టర్ చూసేవాడిని, కొకటిపల్లి వెళ్ళినా మీ పోస్టర్ కనపడేది, బాలనగర్ వెళ్ళినా మీ పోస్టర్ కనపడేది, మిమ్మల్ని చూసి అనుకునేవాడిని, ఈ పాస్టర్ గారు ఎవరో చాలా పేద ఆయన అనుకుంటా, ఎప్పుడు ఒక సొక్కాయ వేసుకుంటాడు,
ఎప్పుడు చూసినా ఒకే సొక్కాయి వేసుకుంటాడు, ఇంకో సొక్కాయి లేదేమో పాపం అని చెప్పి అనుకుంటా ఉండేవాడట. పేద పాస్టర్ అయిన భలే మీటింగ్స్ పెడుతున్నారే అని అనుకుంటా ఉండేవాళ్ళని. ఆయనకి మన దగ్గరకు రావాలని ఉంది, కానీ మనసులో పోయి చిన్న చిన్న చర్చిలకి వెళ్తే మళ్ళీ ఏదో అనుకున్నాడంట. సరే ఇన్నిసార్లు మీటింగ్ పడతా ఉంటే, సరే చిన్న చర్చో ఏదో ఒకటి, పేద పాస్టర్ గారు ఏదో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి మొత్తానికి ఒక ఆదివారం వచ్చాడు. ఆడ కూర్చున్నాడు. ఆయన కంటి చూపు నోటి మాట పడిపోయింది. ఎంత పెద్ద చర్చా, మొత్తం చర్చ, వాక్యం వెంటలా మొత్తం చర్చి చూస్తున్నాడు, జనాలను చూస్తున్నాడు. వరి కిటకిటలాడుతుంది. పోస్టర్లో కనపడిన పాస్టర్, ఆ పాస్టర్ గారు ఈయన ఒకటేనా, రెండు ఒకటే. అక్కడ తెల్ల సొక్కాయి, ఇక్కడ కూడా తెల్ల సొక్కాయి, రెండు ఒకటే అని చెప్పి ఆ రోజు అనుకున్నాడట, హైదరాబాదులో ఉన్నంత కాలం బ్రతికితే ఈ సంఘంలోనే బ్రతకాలి, ఈ సంఘంలోనే కట్టుబడి ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, రాగల కాలంలో వచ్చే సేవకులు కూడా ఏం ధరించుకొని వస్తారట? ఎప్పుడు సూటు, అంటే సూటు బూటు వేసుకోవడం తప్పని కాదు. ఇప్పుడు అమెరికా దేశం ఉందండి, ఆడు సూటు బూటు కోట్ వేసుకోకపోతే సలిగి చచ్చిపోతారు. నేనంట ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఎందుకంటే, నీ చెమట కంపు పక్క ఉంటాడు, భరించాడు, చచ్చిపోతాడు. కొంతమంది దగ్గర అంటే ఎలుకలు చచ్చిపోయిన వాసన వస్తుంట కోట్లో నుంచి. ఎందుకో చెప్పమంటారు? సెంటు కొట్టి ఉంటాడు ఆల్రెడీ. చెమట కంప ఉగ్గిపోయి అద్భుతమైన సువాసన, ముగ్ధ మనోహరమైన వాసన. నాసిక రంధ్రాలు ఆగ్రానించినప్పుడు యేసునామలై బద్దలైపోవాల్సిందే. రైట్, చూడండి. సరే వినండి. ఆ కాలంలో ప్రవక్తలు వస్తారు. దైవజనమ, బైబిల్ ఎంత సత్యమో చెప్తాను. ఈలోపు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య అయిపోయిన తర్వాత సైతాన్ గాడు బయటకు వచ్చేసి ఈ 2 ప్రవక్తలను చంపేస్తాడు. ఈ మాట ఎక్కడ రాసి ఉంటుందంటే, చూడండి. ఎస్, 11వ అధ్యాయం 3వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. రైట్, చూడండి. అవసరమైన మాటల వరకు చదివిస్తాను. 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే, అందరూ చెప్పండి. వారు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎప్పుడు చంపుతాడు చెప్పండి? అందరు చెప్పాలి. ఇక్కడ దేవుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు, నన్ను బలవంతం చేస్తున్నాడు. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూరమొకటి వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఎప్పుడు చంపాడాడు? చెప్పాలి. ఎప్పుడు చంపాడాడు? సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు కాదు, సాక్ష్యం చెప్పటం ప్రారంభించినప్పుడు కాదు, సాక్ష్యం మధ్యలో కాదు. దేవుడు వాళ్ళకి అప్పగించిన పని పూర్తిగా చెప్పి ముగించిన తర్వాత అప్పుడు కానీ సైతాన్ గాడు ముట్టుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నీ మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చబడే వరకు మరణం నిన్నేమి చేయదు, షుగర్ నిన్నేమి చేయదు, బీపీ నిన్నేమి చేయదు. అలాగని ప్రార్థన అయిపోయిన తర్వాత పోయి స్వీట్ తినేరుగాక. నేను చెప్పే మాట ఏంటంటే, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడే వరకు ప్రమాదాలు మనల్ని మెంగలేవు, యాక్సిడెంట్లు మనల్ని మెంగలేవు. కరోనా మనల్ని ఎందుకు మెంగలేదో తెలుసా? చనిపోయిన వాళ్ళు ఏదో పాపం చేశారని కాదు, వాళ్ళ మీద దేవునికి ఉన్న ప్రణాళిక, వాళ్ళ ద్వారా దేవుడు జరిగించవలసిన కార్యాలు ముగించబడ్డాయి. మనం ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? మనం దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు ఎన్నో మిగిలి ఉన్నాయి కనుక. ఎందుకు ఆయన బ్రతికించాడు అంటే, ఆయన కొరకే మనలను బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు బ్రతికించాడు? ఎంతవరకు దేవుడు నిన్ను బ్రతికిస్తాడో తెలుసా? నీవు దేవుని కార్యాలు ఇంకా ఏవేమి చేయాల్సిన మిగిలిన్నాయో ఆ పనులు చేసే వరకు ఏ మరణకరమైన వ్యాధులైనా, కరోనా అయినా, గిరోనా అయినా, బొరోనా అయినా, రనోనా అయినా, అంబోలా అయినా, బొంబోలో అయినా ఏది నిన్ను ముట్టలేదు. ఇప్పుడు సైతాన్ గడి వెళ్ళిన ఎప్పుడు ముట్టాడు? ఫినిష్డ్, అప్పగించిన పని. 3.5 years కదా. వాళ్ళు వచ్చే ముందే ఎన్ని రోజులు వాళ్ళు సేవ చేయాలో రాసి వచ్చింది అక్కడ.
దైవజనమా, దేవుడు నిన్ను భూలోకానికి పంపించేటప్పుడే సంవత్సరముల లెక్క, నెలల లెక్క, దినముల లెక్క, వారముల లెక్క, గంటల లెక్క, నిమిషాల లెక్క, సెకండ్ల లెక్కతో సహా రాసి పంపించాడు. జీవగ్రంథములో ఎంత ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడో ఆ రోజు వరకు ఏది నిన్ను ముట్టలేదు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆ డేట్ పూర్తి అయిపోయింది అనుకోండి, గమనించండి, జలుబు చేసినా కూడా చచ్చిపోతాం అప్పుడు, అంతే. ఇక ఆమేన్ చెప్పండి. అలాగని జలుబు గొప్పది అనుకుంటున్నారా? జలుబు ఏం గొప్పది కాదు. దేవుడు నిర్ణయించిన కాలం పూర్తి అయిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాం. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. సరే, వీళ్ళిద్దరిని చంపి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని సమాధి చేయరు. ఎందుకో తెలుసా? వీళ్ళు దేవుడు 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 అని ఎంత రెచ్చిపోయారు కదా, గతి లేకుండా కుక్క సాగు చచ్చారు. వీళ్ళ సావు చివరికి సమాధి కూడా నోచుకొని ఈ దయనీయమైన పరిస్థితి ప్రపంచంలో ప్రజలందరూ చూడాలని చెప్పి వాళ్ళను పాతి పెట్టకుండా అట్లాగే ఉంచుతారట. దైవజనమా, ప్రకటన గ్రంథం రాయబడింది మొదటి శతాబ్దంలో, రైట్? మొదటి శతాబ్దంలో టెలిఫోన్ వ్యవస్థ ఉందా? సెల్ ఫోన్ వ్యవస్థ ఉందా? టీవీ మీడియా ఉందా? ఇంటర్నెట్ ఉందా? అసలు ఉంటుందని ఊహించగలుగుతాము ఆ రోజుల్లో? అమ్మ, మనం పుట్టినప్పటికీ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిద్దని మనం ఊహించావా? అయ్యో లేదా, మీకేం తెలుసురా నాయన. రైట్, చెప్పండి అమ్మ, ఎంత టెక్నాలజీ. రైట్, నేను 1975లో పుట్టా. అద్భుతం. మన పీరియడ్లో పుట్టిన వాళ్ళు అంత భాగ్యవంతులు భూమి మీద ఇంకెవరు లేరండి. మనకు గోలిగాయలు ఆటం వచ్చు, బెల్లం కూడా ఆటవచ్చు, అస్తాచమ్మ ఆటవచ్చు, పోలీసు దొంగ, అమ్మా నాన్న ఆట, అబ్బో దాగుడు మూతలో. అయ్యా అండి, నిజంగా మనం ధన్యులు అండి. ఈ కాల పిల్లలకు ఒకటే వచ్చు, ఫోన్తో ఆడుకోవటం తప్పితే వాళ్ళకి ఏది రాదు. మన దగ్గరకు వచ్చారు కంటే బెల్లంగోడు సూపర్, గోలీగాయ సూపర్. ఇంకా చెప్పమంటారమ్మా, చిన్నతనంలో ఈ సిగరెట్టు పెట్టెలో ఏమంటారు వాటిని, ఓకులేదు అంటారు. నా దగ్గర మా అన్న ఒకడు ఉన్నాడు, బాబురావు అని, అరబస్తా ఉండేది. ఈ బచ్చాలాట దేవుని దయ వల్ల నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం క్రికెట్ తప్ప ఈత రాదు, ఒక సెట్ ఎక్కటం రాదు, ఏది రాదు. కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి విలేజ్లో ఉన్నటువంటి వాడిని కాదు. సరే, ఏదేమైనా దైవజనమా, ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో రాయబడిన పుస్తకం. వీళ్ళిద్దరూ సాక్షులు నేల మీద 3.5 రోజులు వాళ్ళు సమాధి చేయబడకపోతే ప్రపంచమంతా చూస్తుందని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు రాయబడిందో తెలుసా? ఇంత టెక్నాలజీ ఈ కాలంలో వృద్ధి అవుతుందని ఆత్మదేవుడు అప్పుడే గ్రహించాడు. ఏమండి, అక్కడ దాకా ఎందుకండి? ఒక మాట, నా చిన్నతనంలో మనోళ్ళు ఎప్పుడైనా ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళారనుకోండి, బంధువులు ఏమనేవాళ్ళమో తెలుసా? దేశం పోయాడయ్యా అనలేదమ్మా. ఎక్కడికి వెళ్ళారక్క? ఎక్కడికి వెళ్తే దేశం? గమనించండి, మా పూర్వీకులు ఎవరో ఎక్కడ వరంగల్ దగ్గర ఉంది కదా తమ్ముడు, వరంగల్ రూట్లో జనగాం ప్రాంతానికి వచ్చారట. అప్పుడు కథలుగా చెప్పేవాళ్ళు, మనోళ్ళు దేశం పోయారయ్యా. ఏ దేశం? మన తెలంగాణ. ఆ కాలంలోనే వాళ్ళు దేశం పోయారయ్యా అని. దేశం అంటే ఈ కాలంలోనే ఇలా మనం ఊహించుకోలేకపోతే, నేనంట మొదటి శతాబ్దంలో ఉన్నప్పటికీ కూడా దైవజన్మ ఆత్మదేవుడు భవిష్యత్తు జ్ఞాని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎరిగినవాడు గనుక భవిష్యత్తును గురించి చెప్పాడు. చూడండి అక్కడ మాట, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, రైట్, 11వ అధ్యాయం. యేసయ్యకి మహిమ కలుగును గాక. 10వ వచనం చూడండి.
సరే 11వ వచనం, చిన్న 11వ వచనం, 11. ఎస్, అందరూ చూడండి 11వ వచనం. అయితే 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించాను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. 12వ వచనం. అప్పుడు ఎక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరముతో తమతో చెప్పుట వారు విని మేఘారూరులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే చెప్పాలి ఎంత భూకంపం అట చెప్పాలి. 10వ వచనం కూడా చూడండి. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. ఎవరటండి? అందరూ చెప్పాలి. అంటే ఎవరు చూస్తున్నారు? భూనివాసులు అందరూ చూస్తున్నారు. భూనివాసులు అంటే భూమి మీద ఉండే జనాలందరూ అనే కదా. భూనివాసులందరూ ఎలా చూడగలుగుతారు? ఇది ఎక్కడో అనుకోండి, యెరూషలేములో జరిగింది అనుకోండి. యెరూషలేములో జరిగిన సంగతి భారతదేశంలో ఉన్న భూనివాసి ఎట్లా చూడగలుగుతాడు? చూడకపోవటం ఏంటండి? అదిగొదుగు లైవ్ టెలికాస్ట్ 3.5 days అండే. గమనించండి, సెన్సేషనల్ న్యూస్. TV9, మరి అప్పుడు TV9 ఉంటుందో లేదో నాకు తెలియదు. TV9 చూస్తే ఫ్లాష్ న్యూస్, తాజా వార్త, ఆ 2 చనిపోయారు. తాజా వార్త. అబ్బా, ఈ TV9 సంపిందే సంపి ఆ 2 కూర్చే చెప్తున్నారా అని ABN పెట్టామనుకోండి, తాజా వార్త. సాక్షి పెట్టామనుకోండి, తాజా వార్త. ఈనాడు పెట్టామనుకోండి, ఇదెట్టా తాజా వార్త అయ్యా? 3 రోజుల నుంచి సద్ది వార్త ఇది. సరే పోనీ ఇంకా ఏ ఛానల్ చూసినా ఇదే కదా అని జనాలు అట్లా టీవీకి చెప్పాలి మీరే. టీవీకి అట్లా అతుక్కుపోయి ఉంటారు, అట్లా చూస్తూ ఉంటారు. 3.5 రోజు రానే వచ్చింది. పరలోకము నుండి జీవాత్మ వారిద్దరిలో ప్రవేశించిన తోడనే వారు పాదములు మోపి ప్రపంచమంతా చూస్తుండగానే సాక్షాత్తు చచ్చిన శవాలుగా ఉన్న ఆ వ్యక్తులు పాదము మోపి నిట్ట నిలువున నిలవబడి ఉన్నారు. ప్రపంచం నివ్వెరపోతుంది. ఏంటిది? మనం చూస్తుంది నిజమేనా? మన చెవులు వింటుంది నిజమేనా? మనం గ్రహిస్తుంది ఇది వాస్తవమా అబద్ధమా, ఇది నిజమా కాదా అని అట్లాగే టీవీలకు అతుక్కుపోయి అట్లా చూస్తూ ఉంటే పరలోకం నుంచి స్వరం వినపడుతుంది, ఎక్కిరండి అని. ఎప్పుడైతే ఆ స్వరం వినపడుతుందో చూడండి, ఇందాక చూసాం కదా, అట్లా ప్రజలు చూస్తుంటుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. ఏలియా ఆరోహణం అవటం ఎలీషా మాత్రమే చూశాడు, కొందరే చూశారు. 2 ఆరోహణం అవటం ప్రపంచం చూస్తుంది. ఎంతటితో ముగించుకుందామా? తతిమ విషయాలు తర్వాత విందామా? శనివారం విందామా? తమ్ముడు పోయేస్ ఏమంటావు? ఇప్పుడు వీళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమవుతారు? చనిపోయిన తర్వాత ఏమైపోయారని చెప్పాను. ఇప్పుడు ఇది ఎన్నో వరుస? మొదటి వరుస యేసుక్రీస్తు వారు, తర్వాత వరుస జయించిన వధువు సంఘం, 3వ వరుస శ్రమల కాలంలో హతసాక్షులు, 4వ వరుస వీళ్ళు. ఇంతేనా? ఇంకేమన్నా వరుసలు ఉన్నాయా? చెప్పుటకు చాలా ఉన్నాయి, వినుటకు మీకు సమయం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎంతటితో ముగిస్తాను. మెట్టుకు వారి వరసలలో వాళ్ళు బ్రతికించబడతారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మోకరించుదాం. ఇంతకే పునరుద్ధానం కావాలి మనకి? ఇప్పటికి మీకు డ్యూటీలు కావాలా, ఉద్యోగం కావాలా, పునరుద్ధానం కావాలా? అది